నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీలో కీలక మార్పులు చేసింది. ఇకపై కార్డులోని సభ్యులను తొలగించడానికి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వివాహం, ఉద్యోగం, చదువు వంటి కారణాలతోనే వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని తొలగించవచ్చు. అంతేకాదు ఆగస్టు నుండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. పాత కార్డుల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులు జారీ చేస్తారు. మరిన్ని వివరాల కోసం గ్రామ సచివాలయాన్ని సంప్రదించాలని కూడా ఆదేశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తును స్వీకరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ గడువు లేదని నిరంతరాయంగా కొనసాగుతుందని అంటున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ప్రక్రియలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల నుంచి సభ్యులను తొలగించేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గతంలో మృతి చెందిన వారు మాత్రమే కాదు, వలస కారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిన సభ్యులను కూడా తొలగించేందుకు అవకాశం ఉంటుందట. రేషన్ కార్డుల సభ్యుల తొలగింపు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మొదటి ఆప్షన్, వివాహం కారణంగా వేరే రాష్ట్రం లేదా వేరే దేశానికి మైగ్రేట్ అయిన వారు, వీళ్ళని తొలగించాల్సిందిగా ఆదేశించారు. రెండోది, ఉద్యోగరీత్యా వలస వెళ్లిన వారిని కూడా దాని నుంచి తొలగించాలని ఆదేశించారు. ఇక చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన వారిని కూడా రేషన్ కార్డులు తొలగించాలని ఆదేశించారు. ఇక నాలుగోది, ఇతర సాంకేతిక కారణాల వల్ల కూడా వాళ్ళని తీసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. రేషన్ కార్డులో సభ్యులకు తొలగింపు ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అమలు చేయవచ్చు. ప్రజలకు సంబంధించిన ఆధారాలు సమర్పించి తమ కార్డులోని సభ్యులను తొలగించవచ్చని అధికారులు అయితే తెలిపారు. ఇంతకీ మీ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డులు కానీ సక్రమంగా ఉన్నాయా, లేకపోతే మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని చెక్ చేసుకోండి. లేదంటే ఈ సేవ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి మీకు సంబంధించిన పూర్తి వివరాలను అక్కడ అప్డేట్ చేయండి. వాళ్ళకి చెప్పడం ద్వారా మీ రేషన్ కార్డులు అప్డేట్ అవుతాయి. లేదంటే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే లేకపోతే. ఒకవేళ మీ రేషన్ కార్డుని ఎవరైనా తీసేస్తున్నారు, తీయబడిందని కనుక ఉన్నా కూడా మీరు కంప్లైంట్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.